దేశ విదేశాల్లో మిషనరీలుగా పనిచేసిన వారి పరిచర్యను గురించిన వివరాలను గురించి తెలుసుకుంటూ మొదలుపెట్టాం కదండి. అందులో భాగంగానే ఎమ్మా ఈటన్ వీరి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎమ్మా 1869 సంవత్సరంలో ఒహివోలోని కాటన్టన్లో జన్మించింది. తన నానమ్మ క్రైస్తవ భక్తురాలు మరియు తన తాత మొదటిగా అన్నింటిలో దేవుని ప్రేరణలో నిలిచేవాడు. తన తల్లి తనకు తానుగా దేవుని పని కొరకు సమర్పించుకుంది. అలాంటి భక్తికరమైన కుటుంబంలో తను బాల్యంలో ఉండగానే నా పరిచర్యకు నీవు కావాలి అనే ఒక స్వరము ఆమెకు వినబడింది. అప్పుడు ఏమి జరిగిందంటే, ఎమ్మాకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. అందుకే తన తల్లి తనకు కొన్ని మిషనరీలకు సంబంధించిన పుస్తకాలను బహుమతిగా ఇచ్చింది. తన తాతలో ఉండే ఉదార స్వభావము తనను ఎంతో ఆకర్షింపజేసింది. అందుకే తన జీవితాన్నే బహుమతిగా సమర్పించుకోవటం కనుకై భారతదేశానికి మిషనరీగా వెళ్ళాలని నిర్ణయించుకుందామే. తను మిషనరీగా మారడానికి దేవుని వాక్యమే ఆధారము. బాల్యం నుండే భారతదేశ మిషనరీగా తనను తాను సిద్ధపరచుకుంటూ ఉండేది. ఎమ్మ ఈటెన్ను వివాహం చేసుకుని కుటుంబ జీవితమును ప్రారంభించింది. దేవుని పని పట్ల ఇరువురికి ఎంతో సమర్పణ ఉండేది. అనుదినము దాని కొరకే ప్రార్థించేవారు. ఎమ్మాను దేవుడు ఆశీర్వదించి ఫ్రాన్సిస్ అనే కుమార్తెను అనుగ్రహించాడు. తన యవ్వన కాలంలో అనేక మంది మిషనరీల జీవిత చరిత్రలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయి. వాటిలో పండిత రమాబాయి జీవిత చరిత్రలో తనను ఎంతో ఉత్తేజింపజేసి భారతదేశం పట్ల తనకున్న ఆసక్తిని రెట్టింపు చేసింది. ఒక దినాన ఎమ్మ ఏర్పాటు చేసిన స్త్రీల కూడికకు శ్రీమతి బెనర్జీ గారిని ఆహ్వానించింది. వారిరువురి మధ్య జరిగిన సంభాషణలో శ్రీమతి బెనర్జీకి ఒక కుమారుడు. తన యవ్వన కాలంలోనే భర్తను కోల్పోయి విధవరాలుగా జీవిస్తుంది. వెంటనే ఎమ్మ తనకున్న దర్శనమును గురించి చెప్పి శ్రీమతి బెనర్జీ గారిని ప్రోత్సహించి భారతదేశంలో విధవరాండ్రకు మరియు అనాథ పిల్లల కొరకు ఒక ఆశ్రమం నడపమని కోరింది. ఆ ఆశ్రమం కొరకు మరియు వారికి కావలసిన ప్రతి సహాయాన్ని తాను చూసుకుంటానని వారితో చెప్పింది. కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీమతి బెనర్జీ గారిచే ఏర్పాటు చేయబడిన హోప్ స్కూల్ను దర్శించడానికై మరియు ఆ పిల్లల హృదయాల్లో దేవుని ప్రేమను చూడాలని ఎమ్మ భారతదేశానికి వచ్చింది. నాజరీన్ మిషన్ బోర్డు వారి సహకారంతో పాఠశాలలు, అనాథాశ్రమాలు మరియు హాస్పిటల్తో కూడుకున్న హల్లెలూయా అనే గ్రామాన్ని ఏర్పాటు చేశారు. ఈ గ్రామము వేల సంఖ్యలో బాల వితంతువులకు ఆశ్రయం ఇచ్చి అన్ని విధాలా వారికి సహకరించింది. ఎమ్మ ఈ విధంగా అనేకులకు సాయం చేసి దేవుని వైపు వారిని నడిపించింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఎమ్మ ఆరోగ్య పరిస్థితి బాగులేక అమెరికాకు తిరిగి వెళ్ళిపోయింది. అక్కడ తనకు తెలిసిన అనేకులకు లేఖలు వ్రాసి భారతదేశంలో జరుగుతున్న మిషనరీ కార్యక్రమాల వివరాలు తెలియజేసింది. ఫలితంగా అనేకులు స్వచ్ఛందంగా ఆర్థిక సహకారాన్ని భారతదేశంలో జరుగుతున్న మిషనరీ కార్యక్రమాల కొరకై పంపించడం మొదలుపెట్టారు. ఎమ్మ హల్లెలూయా గ్రామం స్వయంగా నిలబడాలనే ఉద్దేశంతో ఇటుకలు తయారు చేసి అమ్మడం మొదలుపెట్టింది. ఎమ్మ ఆరోగ్య పరిస్థితి దిగజారిపోతున్నప్పటికీ ఆమె బెంగళూరుకు వెళ్ళి అక్కడ నిరాశ్రయులైన వారికి, అంటరాని వారికి మరియు కుష్ఠరోగులకు ఇళ్లను కట్టించి మంచి వైద్య సేవలను అందించడానికై హాస్పిటల్ను నిర్మించింది. తమిళనాడు ప్రజలపై ఉన్న భారమును బట్టి సేలం జిల్లాలో పాస్టర్ స్టీఫెన్ గారి సహకారంతో వివిధ గ్రామాలలో దేవుని వాక్యమును ప్రకటిస్తూ పరిచర్య కొనసాగించింది. కానీ 12 సంవత్సరాలు ఎలాంటి ఫలము వారికి కనబడలేదు. అయినా కూడా ఎమ్మ ప్రార్థనల ద్వారా మరియు దేవుని యందలి తన నిరీక్షణ ద్వారా ఆ ప్రాంతంలో దేవుడు అనేక మార్పులు కలుగజేశాడు. ఎమ్మ అనేకులకు ఒక తల్లిగా జీవించింది. వారి పరిచర్య కార్యక్రమాల కొరకు ఆమె నిత్యము లేఖలు రాస్తూ భారతదేశంలో ఇంకా అనేక అవసరాల నిమిత్తమై ఆర్థిక సహాయాన్ని అందించమని కోరేది. ఎమ్మ ఆరోగ్యము క్షీణించిపోగా అమెరికాకు వెళ్ళిపోయింది. అక్కడ ఒక ఆఫీస్ను ఏర్పాటు చేసుకుని అక్కడ అనేక మంది ఉద్యోగులకు భారతదేశంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలన్నింటికీ అంతరాయం కలగకుండా ఆర్థిక సహాయాన్ని అందించడానికై వారిని ప్రోత్సహించేది. తన వృద్ధాప్యంలో మరలా ఎమ్మ భారతదేశానికి వచ్చి తన శేష జీవితాన్ని బెంగళూరులో గడిపింది. అక్కడ కుష్ఠరోగుల పరిచర్య నిర్వహించేది. చివరకు ఆ ప్రజల మధ్యలోనే మరణించింది. తన జీవితమంతా దేవుని పరిచర్య చేస్తూ దేవునిలో ఏకమైపోయినప్పటికీ నేటికి అనేకుల జీవితాలలో సజీవ సాక్షిగా నిలిచిపోయింది. అట్టి పరిచర్య భారము కలిగి మనమును జీవించడి వారముగా ఉండాలి అనే ఒక తీర్మానము చేసుకుని దేవుని పనిలో ముందుకు కొనసాగుదుము గాక. ఆమెన్. హల్లెలూయా.